30,000 రూపాయలు డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ విత్ కంపాటబుల్ ఇంకా DTS:X సపోర్ట్ తోటి 600 వాట్స్ తోటి వస్తుంది LG SQ75TR. కానీ ఇక్కడ మీకు విషయం చెప్పాలి, జీబోనిక్స్ అయితే ఒకటైతే ఉంది, అంటే 10,000 సౌండ్ బార్. ఆ సౌండ్ బార్ వచ్చేసరికి 1100 వాట్స్ అయితే అవుట్పుట్ అయితే ఉంది. మరి ఆ సౌండ్ బార్ తీసుకోవడం బెస్ట్ ఉంటుందా, మరి ఈ యొక్క LG SQ75TR తీసుకోవడం బెస్ట్ ఉంటుందా అనే దాని గురించి కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే నేను చెప్పబోతున్నాను. ఎందుకంటే నేను ఆ సౌండ్ బారు చూశాను, చెక్ చేశాను, మరి ఇప్పుడు ఈ సౌండ్ బారు చూశాను, చెక్ చేశాను. ఈ సౌండ్ బారు కొని కూడా ఎన్ని రోజులు అవుతుందో మీకు ఒక స్క్రీన్ షాట్ పెడుతున్నాను, మీరు ఇక్కడైతే చూడండి. స్టిల్ అప్పటి నుంచి నేను చెక్ చేసిన తర్వాతనే నేను రివ్యూ అయితే ఇస్తున్నాను. ఇది అల్లాటప్ప రివ్యూ అయితే కాదు, చాలా క్లియర్గా చెక్ చేశాను. మీ యొక్క పైసాకి వసూలయ్యే సౌండ్ బార్ అవుతుందా కాదా నేను దాని గురించి క్లియర్గా చెప్తాను ఈ యొక్క వీడియోలో. ఎండ్ వరకు చూడండి. ఇంకోటి ఏంటంటే, చాలా మంది ఈ యొక్క సౌండ్ బార్ అన్బాక్సింగ్ చేశారు. ఎవరు కూడా ఈ సౌండ్ బార్ ఇన్ని వాట్స్ తోటి వస్తుంది, ఇన్నించ డ్రైవర్స్ వస్తుంది అని చెప్పేసి ఎవరు కూడా అయితే చెప్పలే. బట్ ఈ రోజు మనం అవి కూడా చెక్ చేద్దాం. అండ్ అలాగే ఎవరు కూడా DTS:X సౌండ్ అవుట్పుట్ వస్తుంది అని కూడా ఎక్కడి నుంచి చెక్ చేసిన దాంట్లో కూడా ఎవరు లేరు అనమాట. బట్ మనం అలా కాదు, ఆ DTS:X సౌండ్ అవుట్పుట్ కూడా నేను చెక్ చేసి మరీ మీకు ఈ రివ్యూ అయితే చెప్పబోతున్నాను. మరి కంపల్సరీ నేను మీ నుంచి కోరుకునేది ఒకటి కాదు, రెండు ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి లైక్ అయితే ఉంటుంది పక్కాగా 100%. అదే విధంగా ఒక్క హైప్ అయితే ఇవ్వండి. ఎందుకంటే నేను ఎప్పుడు కొన్నాను, ఎప్పుడు రివ్యూ చేస్తున్నాను, ఏదో నేను మనీ కోసం ఆశపడట్లేదు. మీరు మన లింక్స్ ద్వారా మీరు డైరెక్ట్గా కొంటే మీకేం రాదు, మన లింక్స్ ద్వారా కొంటే ఎంతో కొంత వస్తుంది. ఆ మనీకి ఇంకొంచెం మనీ యాడ్ చేసుకొని ఇలా సౌండ్ బార్స్, టీవీస్ ఇంకా వేరే ఐటమ్స్ అయితే నేను పర్చేస్ అయితే చేస్తుంటాను కదా. సో దీన్ని ఎప్పుడో నేను రివ్యూ చేయాలి అనుకుంటే మాత్రం, బట్ నేను మీ పైసాని కాపాడాలని చెప్పేసి ఎన్ని రోజులకు నేను రివ్యూ చేస్తున్నానో మీరే చూసి మరి లైక్ ఇస్తారా, హైప్ ఇస్తారా, లేకపోతే మన యొక్క లింక్స్ ద్వారా పర్చేస్ చేస్తారా, నేను మీకే వదిలేస్తున్నాను. సో ట్రూ రివ్యూని మీరు బతికిస్తారు, చంపరు అని అయితే కోరుకుంటూ ఈ రివ్యూని అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాను. సో సింపుల్ బాక్స్లో వచ్చిన కంటెంట్ ఏంటంటే సబూఫర్, సౌండ్ బార్ అండ్ బ్యాక్ రేట్ స్పీకర్. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి అంటే, మీరు కానీ LG Q90 మోడల్స్ యూజ్ చేస్తున్నారంటే బాక్స్లో వచ్చేసరికి బ్రాకెట్స్ అయితే వస్తాయి. ఆ బ్రాకెట్స్ని తీసుకెళ్ళి ఈ విధంగా, అంటే మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను చూసారు కదా, ఈ విధంగా LG కస్టమర్ సర్వీస్ వాళ్ళు వచ్చి ఫిట్ చేస్తారనమాట. అప్పుడు సౌండ్ బార్ని మీరు గోడకు కొట్టుకోకుండా, వాల్ మౌంట్ చేసుకోకుండా టీవీ కిందనే మనం ఈ విధంగా సెటప్ అయితే చేసుకోవచ్చు వీళ్ళు ఇచ్చిన బ్రాకెట్స్ ద్వారా. 4K LED నార్మల్ టీవీలు కొన్నారు అనుకోండి, నాకు తెలిసి అలాంటి ఆప్షన్ అయితే ఉండకపోవచ్చు అనేది నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ మీరు LG నార్మల్ 4K LED టీవీలు కొని ఈ విధంగా ఏమైనా సెటప్ చేశారా, సెటప్ చేస్తే మీరు కింద కామెంట్ చేయండి. తెలియని వాళ్ళకు తెలుసుకుంటారు, అంటే మీ సపోర్ట్ తోటి కంపల్సరీ కామెంట్ చేయండి. ఒక సౌండ్ బార్లో మనకు రిమోట్ ఉంటుంది, రిమోట్లో వచ్చేసరికి ఇంకా బ్యాటరీస్ కూడా వీళ్ళే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. కొన్ని స్క్రూస్ అయితే ఇచ్చారు. ఆ LG Q90 మోడల్కి సెటప్ చేయడం, ఈ సౌండ్ బార్ని సెటప్ చేయడం కోసం చాలా 3mm స్టిక్కర్స్ కూడా ఇచ్చారనమాట. సో అవన్నీ అయితే ఉంటాయి. దాంతో పాటుగానే HDMI కేబుల్ ఉంటుంది. ఒక గుడ్ థింగ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే చాలా కంపెనీలు మిస్ చేస్తున్నాయి. బట్ ఇక్కడ LG మిస్ చేయకుండా HDMI కేబుల్ అయితే ఇచ్చారు. ఇంకా 3 పవర్ ప్లగ్స్ అయితే ఇచ్చారు. అండ్ ఈ రెండింటికి మనం ఒక పవర్ ప్లగ్ అయితే ఇవ్వాలి, ఇంకా సౌండ్ బార్కి పవర్ ఇవ్వాలి, సబూఫర్కి పవర్ ఇవ్వాలి. అంటే ఇది ట్రూ వైర్లెస్ కాకుండా సెమీ వైర్లెస్ అనేది అనొచ్చు. ఎందుకంటే మనకి ఏదైతే బ్యాక్ రేట్ స్పీకర్స్ అయితే ఉన్నాయో, ఈ బ్యాక్ రేట్ స్పీకర్స్ నుంచి ఒకదానికి ఒక వైర్ ఉంటుంది. 10 to 15 feet వైర్ అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వైరే మనం ఈ యొక్క బ్యాక్ రేట్ స్పీకర్స్కి కనెక్ట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది కూడా మనకు బాక్స్లోనే ప్రొవైడ్ అయితే చేశారు. సో ఓవరాల్గా మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి బాక్స్లోనే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మనం ఎక్కడ కూడా మనం పర్చేజ్ చేయని అవసరం అయితే లేదు. డిజైన్ బిల్లు క్వాలిటీ గురించి అయితే మాట్లాడదాం. ఈ సౌండ్ బార్ అయినా బ్యాక్ రేట్ స్పీకర్స్ అయినా బిల్లు క్వాలిటీ చూస్తే మాత్రం ప్లాస్టిక్ మిరేట్ బిల్లు క్వాలిటీ. అండ్ అదేవిధంగా బ్యాక్ సైడ్ అయినా, సైడ్కి చెక్ చేసి చూసిన, టాప్లో చెక్ చేసిన అన్నీ కూడా మీకు ప్లాస్టిక్ మిరేట్ బిల్లు క్వాలిటీ ఉంటుంది. సౌండ్ బార్, బ్యాక్ రేట్ స్పీకర్స్ మీకు ఫ్రంట్ సైడ్ మాత్రమే మెటల్ గిల్ అయితే ఉంటుంది. సౌండ్ బార్లో మీకు LED డిస్ప్లే అయితే ఉండదు, కానీ LED లైట్స్ అయితే వెలుగుతూ ఉంటాయన్నమాట. సో మనం మోడ్ చేంజ్ చేసినప్పుడు వెలుగుతుంటుంది, అండ్ అలాగే సౌండ్ని ఎక్కువ పెట్టినప్పుడు వెలుగుతూ ఉంటుంది. ఇలా కొన్ని చిన్న ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఈ సౌండ్ బార్ టాప్లో వచ్చేసరికి LG బ్రాండింగ్ లోగో కనబడుతూ సెంటర్ స్పీకర్ కూడా టాప్లోనే ఇది ఇచ్చారనమాట. అదే సెంటర్ ఆఫ్ ఫైరింగ్ స్పీకర్స్ డాల్బీ అట్మాస్ కోసం అయితే ఉంటుంది. సెంటర్ స్పీకర్ టాప్లోనే ఈ రిమోట్ వర్క్ అయినప్పుడు కానీ, రిమోట్ ఎక్కడైనా పడ్డప్పుడు కానీ మనం ఇక్కడ నుంచి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ టచ్ బటన్స్ అయితే ఇచ్చారు. అంటే ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, ఇన్పుట్ సోర్స్ బటన్ అయితే ఉంటుంది, ప్లస్ అండ్ మైనస్ వాల్యూమ్ తక్కువ ఎక్కువ చేసుకోవడం, బ్లూటూత్ కనెక్టివిటీ ఆప్షన్ బటన్ అయితే ఉంటుంది. ఈ సౌండ్ బార్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి
ఏవే ఫార్మాట్ కి సపోర్ట్ చేస్తుంది సౌండ్ బార్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. డీటెక్స్ అని ఇచ్చారు. కంపాటబుల్ విత్ డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్, బ్లూటూత్, HDMI అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ సౌండ్ బార్ బ్యాక్ సైడ్ పవర్ పోర్ట్ అయితే ఉంటుంది. దెన్ ఇక్కడ HDMI పోర్ట్స్ అయితే 2 అయితే ఉన్నాయన్నమాట కనెక్ట్ ఆప్షన్ లో. అది నాకు గుడ్ థింగ్ అయితే అనిపించింది అనమాట. ఎందుకంటే HDMI ERC కి మనం టీవీకి కనెక్ట్ చేస్తాం, డైరెక్ట్ యూజ్ చేస్తాం. ఇంకా నాలాంటి సౌండ్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే యాపిల్ 4K బాక్స్ అయితే పెట్టుకుంటారు. అమెజాన్ Fire TV స్టిక్ పెట్టుకోవచ్చు, బట్ యాపిల్ టీవీ బాక్స్ లోనే ఇంకా సౌండ్ ఎన్హాన్స్మెంట్ చాలా బాగుంటుంది నాకు తెలిసి అయితే. సో అలాగా పెట్టుకొని HDMI ఇన్కి కనెక్ట్ చేసుకొని వింటారనమాట. సో అంటే మనం డైరెక్ట్ టీవీ నుంచి చూసే దానికంటే ఈ యొక్క యాపిల్ టీవీ నుంచి కనెక్ట్ చేసుకొని అక్కడి నుంచి OTT యాప్ నుంచి మనం చెక్ చేస్తే అక్కడి నుంచి బెటర్ సౌండ్ అయితే వస్తుంది. సో ఈ విధంగా మనం పెట్టుకోవడానికి అయితే చెక్ ఇచ్చారు. HDMI ఇన్పుట్ పోర్ట్ ఇచ్చారు, కానీ ఇక HDMI ఇన్పుట్ పోర్ట్ వచ్చేసరికి 1080pలో సపోర్ట్ చేస్తుందా, 4K కూడా సపోర్ట్ చేస్తుందా అనే దాని గురించి కూడా మీకు క్లియర్గా అయితే చెప్తాను. జస్ట్ వెయిట్ అండ్ సీ. బ్యాటరీ స్పీకర్స్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి లెఫ్ట్ అండ్ రైట్. లెఫ్ట్ సైడ్ దానికి మాత్రమే మనకు పవర్ పోర్ట్ అయితే ఉంటుంది. పవర్ పోర్ట్ బాటమ్ లో ఉంటుంది అనమాట. అలాగే టాప్ లో చూస్తే మాత్రం మీకు బ్లాక్ అండ్ వైట్ కనెక్టెడ్ ఆప్షన్స్ అయితే కనపడతాయి. అంటే వీళ్ళు ఏదో 10 to 15 feet వైర్ ఇచ్చారని చెప్పాను కదా, ఆ వైర్లో ఒకటి బ్లాక్ వైర్ ఉంటుంది, ఇంకోటి వైట్ వైర్ అయితే ఉంటుంది. ఆ బ్లాక్ వైర్ని తీసుకెళ్ళి బ్లాక్లో పెట్టాలి, వైట్ వైర్ని తీసుకెళ్ళి వైట్లో పెట్టాలన్నమాట. సో ఈ విధంగా సెటప్ చేసుకొని మనకు లెఫ్ట్ రైట్ దానికైతే కనెక్షన్ ఇవ్వాలి. అప్పుడు దీని నుంచి వచ్చే పవర్ దీనికైతే వెళ్ళిపోతుంది, అప్పుడు కనెక్ట్ అయితే అయిపోతాయి అనమాట. సబ్‌వూఫర్ డిజైన్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే సేమ్ వుడెన్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగా అయితే ఉంది. అండ్ ఫ్రంట్ సైడ్ సబ్‌వూఫర్ అంటే బ్యాక్ సైడ్ రిఫ్లెక్షన్ అయితే ఉంటుంది. పవర్ పోర్ట్ అనేది కూడా బ్యాక్ సైడే, పేరింగ్ బటన్ కూడా బ్యాక్ సైడ్ అయితే ఇచ్చారు. సో డిజైన్ బిల్డ్ క్వాలిటీ అయితే ఓవరాల్గా చాలా బాగా అయితే ఉందండి, సింపుల్గా చెప్పాలంటే. అండ్ అలాగే రిమోట్ యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగా అయితే ఉంది. రిమోట్ మొత్తం గ్లాసీ ఫినిషింగ్ అయితే కనబడుతూ ఉంటుంది. సేమ్ ఇంత ముందుకు మేము LG 65TR అయినా కానీ 95TR అయినా కానీ అన్బాక్సింగ్ చేశాం కదా, సేమ్ రిపోర్టు. ఇక్కడ సెట్టింగ్ బటన్ ఉంటుంది, ఇంకా బ్లూటూత్ కనెక్టివ్ ఆప్షన్ ఉంటుంది, మ్యూజిక్ మోడ్స్ బటన్ అయితే ఉంటుంది, మోడ్స్ని చేంజ్ చేసుకోవచ్చు, వాల్యూమ్ చేంజ్ చేసుకోవచ్చు, అన్నీ ఉంటాయి. కాకపోతే ఇది అర్థం కాని రిమోట్ అనేది చెప్పొచ్చు. సో ఇలా అర్థం కాని రిమోట్ తెచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే LG థింక్ యాప్ అయితే ఇస్తారు. అలాగే LG సౌండ్ బార్లో వచ్చేసరికి ఎలాంటి LG LED డిస్ప్లే అయితే లేదు కదా. సో LG థింక్ యాప్ అయితే చాలా బాగా వర్క్ అయితే అవుతుంది అనమాట. LG థింక్ యాప్ అయితే పక్కాగా ఇన్స్టాలేషన్ చేసుకోండి. ఇన్స్టాలేషన్ చేసుకునే ముందు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీ మొబైల్లో బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయిపోవాలి. అలా కనెక్ట్ అయిపోయిన తర్వాత LG థింక్ యాప్ ఓపెన్ చేస్తే అప్పుడు ఈ సౌండ్ బార్ కనబడుతుంటుంది. ఆ సౌండ్ బార్ డైరెక్ట్ క్లిక్ చేస్తే పేర్ అయితే అయిపోతుంది అనమాట మీ యొక్క మొబైల్కి. సో ఈ విధంగా మీరు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఆ యొక్క యాప్ త్రూ అయితే చెక్ చేసుకోవచ్చు. సౌండ్ మోడ్ చేంజ్ చేసుకోవచ్చు, వాల్యూమ్ని చేంజ్ చేసుకోవచ్చు, కింద సౌండ్ సెట్టింగ్స్, టోన్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు గైస్. సింపుల్గా అయితే ఉంటుంది, చెక్ చేయండి ఒకసారి. టోటల్ అవుట్పుట్ వచ్చేసరికి 600 వాట్స్ అయితే అన్నాను కదా. సబ్‌వూఫర్ వచ్చేసరికి 220 వాట్స్ సబ్‌వూఫర్ తోటి వస్తుంది. ఇది బ్యాక్ రేట్ స్పీకర్స్ వచ్చేసరికి 200 వాట్స్ సౌండ్ అవుట్పుట్ తోటి అయితే వస్తుంది. సౌండ్ బార్ వచ్చేసరికి 180 వాట్స్ అవుట్పుట్ తోటి అయితే వస్తుంది. కాకపోతే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి, 6.5 ఇంచెస్ డ్రైవర్ సబ్‌వూఫర్ లో యూజ్ అయితే చేశారు. సౌండ్ బార్ లో యూజ్ చేసిన డ్రైవర్ వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి లెఫ్ట్ అండ్ రైట్ మిడిల్ లో సెంటర్ స్పీకర్ అయితే ఉంటుంది కదా, అది 2.2 ఇంచెస్ డ్రైవర్స్ అయితే యూజ్ అయితే చేశారు. సౌండ్ బార్ లో ఉన్న అఫైరింగ్ వచ్చేసరికి 2.5 ఇంచెస్ డ్రైవర్స్ అయితే యూజ్ అయితే చేశారు. బ్యాక్ రేట్ స్పీకర్స్ ఉన్న స్పీకర్స్ డ్రైవర్స్ వచ్చేసరికి కూడా 2.25 ఇంచెస్ డ్రైవర్స్ యూజ్ చేశారు. సబ్‌వూఫర్ లో మాత్రమే 6.5 ఇంచెస్ సబ్‌వూఫర్ యూజ్ అయితే చేశారు. ఇప్పుడు ఈ సౌండ్ బార్ ని నా దగ్గర ఉన్న కూకా టీవీకి అయితే కనెక్ట్ చేశాను. త్రూ HDMI కేబుల్ ద్వారా కనెక్ట్ చేశాను, ఎందుకంటే వీళ్ళు HDMI కేబుల్ అయితే ఇచ్చారు. సో అది కనెక్ట్ చేసిన తర్వాత నేను కూకా టీవీలో ఈ సెట్టింగ్ అయితే చేంజ్ అయితే చేశాను. మీరు కూడా చేంజ్ చేసుకోవాలంటే చేసుకోండి. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ అవుట్పుట్లో సౌండ్ అవుట్పుట్లో వచ్చేసరికి టోటల్గా చేంజ్ చేశాను. HDMI ARC కాకుండా ERC పెట్టాను, ఎందుకంటే టీవీ ERC సపోర్ట్ అయితే ఉంది, సౌండ్ బార్ కూడా ERC సపోర్ట్ అయితే ఉంది కాబట్టి. ఒకవేళ మీ టీవీ ARC సపోర్ట్ ఉంటే ARC అనేది పెట్టుకోండి. చేంజెస్ అయితే ఆ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ కూకా టీవీలో మంచి సౌండ్ ఎన్హాన్స్మెంట్ ఇచ్చే MAT మ్యాట్ అయితే ఉందన్నమాట. అది నేను దాని గురించి నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ వీడియోలు చెప్పాను, ఒకసారి కూకా అన్బాక్సింగ్ వీడియో ఒకసారి చెక్ చేయండి. MAT అవుట్పుట్లోకి అయితే చేంజ్ అయితే చేశాను. చేంజ్ చేసిన తర్వాత ఆఫ్ మూవీస్ అయితే చూశాను అనమాట. యూట్యూబ్ నుంచి కొన్ని వీడియో సాంగ్స్ చూడడం, దెన్ నెక్స్ట్ OTT అప్లికేషన్ నుంచి కూడా కొన్ని మూవీస్ అయితే చూడడం అయితే జరిగింది. ఫస్ట్ వచ్చేసరికి నేను LG థింక్ యాప్ ద్వారా కనెక్ట్ చేసిన తర్వాత ఏమైంది అంటే మాత్రం అంత సౌండ్ అనేది అంత ఎఫెక్టివ్ అయితే రాలేదు. అరే బేస్ కొంచెం డల్గా వచ్చినట్టు అనిపిస్తుంది. వోకల్స్ క్లారిటీ బాగానే ఉంది, వోకల్స్ మాత్రం ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా చాలా క్లారిటీగా వస్తుంది. అలాగైనా కూడా
బ్యాక్గ్రౌండ్ స్పీకర్స్ కూడా పర్వాలేదు. నాకు ఎందుకో బేస్ ఎఫెక్టివ్గా రావట్లేదు అని చెప్పేసి నేనేం చేశానంటే ఈ విధంగా సెట్టింగ్ అయితే చేంజ్ చేశాను. నేను ఇక్కడ సెట్టింగ్ చేంజ్ చేసినవన్నీ స్క్రీన్ షాట్ పెడుతున్నాను. మీరు కూడా చేంజ్ చేసుకొని చెక్ చేయండి. నచ్చితే ఉంచుకోండి, లేకపోతే మీరు సో నేను ఈ విధంగా అయితే చేంజ్ అయితే చేసిన తర్వాత అప్పుడు ఇంప్రూవ్మెంట్ సౌండ్ అయితే వచ్చింది. బేస్ కూడా ఇంప్రూవ్ అయితే అయిందనమాట. సో కూకా టీవీ నుంచి నేను చాలా మూవీస్ నెట్ఫ్లిక్స్ నుంచి కానీ జియో హాట్‌స్టార్ నుంచి కానీ చెక్ చేశాను. ఎక్సలెంట్గా నాకైతే అనిపించింది. లౌడ్గా రావడం, అండ్ పంచిగా రావడం అయితే అనిపించింది. ఈ సబూఫర్ని వచ్చేసరికి టీవీ ముందే పెట్టాను. నేను ఎక్కడ మూలకు కూడా అయితే పెట్టలేదు. అప్పుడు ఒక రకమైన సబ్ అనేది నాకు వచ్చింది. బట్ ఈ సౌండ్ బార్ని తీసుకెళ్ళి సోనీ బ్రావియా 7కి నేను కనెక్ట్ చేశాను. అది కూడా HDMI కేబుల్ త్రూ. అండ్ సబూఫర్ని టీవీ ఫ్రంట్ సైడ్ పెట్టకుండా నా సోఫా బ్యాక్ సైడ్ అయితే నేను పెట్టాను అనమాట. ఏది ఎల్జీ నాకు సోనీ సౌండ్ సబూఫర్ ఉంటుంది కదా, అక్కడైతే కనెక్ట్ అయితే చేశాను. అండ్ బ్యాక్స్ వచ్చేసరికి బ్యాక్ రీడ్ స్పీకర్స్ కూడా క్లియర్గా నేను కూర్చున్న దానికి పర్ఫెక్ట్గా నాకు సౌండ్ వినపడే విధంగా నేనైతే సెట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను సౌండ్ ఇంకొంచెం క్లారిటీగా ఉండాలని చెప్పేసి డాల్బీ అట్మాస్ ఆల్రెడీ కూకాలో చెక్ చేశాను అని చెప్పేసి DTS:X సౌండ్ అయితే మొదలైతే పెట్టాను. అరే DTS:X ఎక్కడ ఉంటుంది బ్రో, ఓటీటీ కంటెంట్లో ఎక్కడ ఉండదు అంటే మాత్రం సోనీలో అయితే ఉంటుంది. అది ఎలా అంటే సోనీలో వచ్చేసరికి సోనీ పిక్చర్ కోర్ అనే యాప్ అయితే ఉంటుంది. ఆ యాప్లోకి వెళ్ళేసి నేను ఐమాక్స్కి సంబంధించిన కొన్ని వీడియోస్ అయితే ఉంటాయన్నమాట, మూవీస్. అవి వచ్చేసరికి మంచి అవుట్పుట్ ఇస్తాయి. 80 MBPSలో ప్యూర్ స్ట్రీమింగ్ మీద జరిగేదన్నమాట దీంట్లో ఉన్న వీడియోస్. అక్కడ DTS:X సౌండ్ అయితే వస్తుంది. DTS:X సౌండ్ మామూలుగా రావట్లేదు, చాలా లౌడ్గా వస్తుంది, పంచియర్గా వస్తుంది. క్లారిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్. సబ్బూఫర్ మాత్రం చాలా బాగా వినిపిస్తుంది. కాకపోతే నాకు ఇక్కడ ఏమనిపించిందంటే చెస్ట్ థమ్మింగ్ బేస్ అయితే రావట్లేదు. అది మాత్రం మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. చెస్ట్ థమ్మింగ్ బేస్ రావట్లేదు. మనకు ఈ సోఫా బ్యాక్ సైడ్ పెట్టినా కానీ సోఫా షేకింగ్ కానీ ఇంకా